దరిద్రముండకూడగా బంగారు లాంటి సార్ నేర్పాలు చేసావు కదరా ఒళ్ళు దగ్గర పెట్టి పని చేస్తున్నావా లేక బాగా తాగి తాగి పని చేస్తున్నావా తాగి పని చేస్తున్నావు ఏంటండి పొరపాటు చేరిపోతే కొడతారేంటి కొడతానా తీరుస్తానా డబ్బులు మారాయండి నీ డబ్బు ఈ ఒలికి పని సార్ లెక్క కట్టానంటే తిరిగి నువ్వు ఎదురు కట్టాలి బాబు ఇదిగో నన్ను అన్యాయం చేసి బాగుపడతాం అనుకుంటారా చూస్తా మీ సంగతి చూసావులే ఏదో సార్ వీడు వెడుతున్న వాళ్ళకని చూస్తుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని అనుమానంగా ఉంది సార్. సర్లే వీడు అసలు పోలీస్ స్టేషన్ దాకా వెళితే కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఏడు బావా ఇన్ని పాపిష్టి పనులు తెలుసుకోండి సోడమ్మ తీరు నేర్పలేండి మీ వాడికి. చాలా పాపిష్టి పనులేవో నాకు తెలుసునంటున్నావు కానీ ఇష్టం లేని మనిషి లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట పట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? నేనేదో మనుషులను చంపించేసినట్టు లారీ మీద పెట్టి మాట్లాడుతున్నావు వంక పెట్టి. మీరు అంతటి పని చేయించే ఉంటారని మా అయ్యగారికి డౌట్. సోడా పెట్టి కొట్టానంటే నీ బుర్ర అవుట్. ఆయన ఏదో సరదా కంటుంటే నిజం అన్నట్టు మాట్లాడుతున్నావు. కేటు మా అయ్యగారు ఉండబట్టి సరిపోయింది రావుతా నీ లైఫ్ డౌట్. బావా ఈ తాగుమూదేవల గొడవలు మనకెందుకు గానీ నువ్వు నేను విసికి సోడాలు అంటాడు మనల్ని ఎవడో ఏం చేయలేడు. హఠాత్తుగా వరుస మార్చేస్తున్నావు అంటే నేను ఊహించింది కరెక్టేనన్నమాట. బావో నువ్వు నన్ను నెమ్మదిగా కమిట్ చేస్తున్నావు. మర్డర్లు కూలీలు అయ్యి వీరి అబ్బా పోయిండ్రా. అదేమిటండి సడన్ గా అలా అయిపోయారు? తోడ పుట్టిన వాడు తప్పుదారిలో పడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. హాయ్ సేను. హలో గురుగారు. నో థ్యాంక్ యూ. ఓ మీరు తాగరు కదా, ఇది కలియుగ అమృతం. మీకు అలవాటు లేకపోవటం చాలా దురదృష్టం. ఒక మనిషికి నిజమైన దురదృష్టం ఏమిటి చెప్పమంటావా? ఒక ఆడదాని సంపాదన మీద ఆధారపడే బ్రతకటం. గురుగారు నన్ను ఏదో దెబ్బ కొట్టాలని చూస్తున్నారే. మీ కుటుంబానికి నువ్వు కొట్టే దెబ్బ కంటే ఇది పెద్ద దెబ్బేం కాదులే. గురుగారు నీతులు చెప్పొద్దు, మందు దిగిపోతుంది. అయినా నా ఇష్టం, నేను తాగుతాను. తాగు, తప్పేం లేదు. కానీ నీ సరదా కోసం ఖర్చు పెట్టే డబ్బు నువ్వు కష్టపడి సంపాదించిన అవునా కాదా అని మాత్రం ఆలోచించు. సీను, ₹1 ఖర్చు పెట్టే ముందు ఆ రూపాయి సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలి. పశువులు సైతం తమ తిని తాము కష్టపడి సంపాదించుకుంటాయి. నువ్వు వాటికంటే హీనమైన వాడివా? రాజా, నా మాటలకి నీకు రావాల్సింది కోపం కాదు, పంతం, పట్టుదల. సీను, మనిషి అన్నాక 10 మందికి ఉపయోగపడాలి, లేదా కనీసం తన వల్లైనా తనకు ఉపయోగం ఉండాలి. ఏదీ లేకుండా కన్నవాళ్లకు భారంగా ఈ లోకానికి వృధాగా బ్రతికే కంటే చావటం నయం. నువ్వు తాగే విస్కీ, నువ్వు తినే తిండి ఓ ఆడపిల్ల శ్రమ వలన, కష్టం వలన వచ్చినవి. నీకేమాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా ఆ విస్కీ తాగవు, ఆ తిండి తినవు. వస్తా. హలో ఐసి ఇన్స్పెక్టర్ అరెస్ట్. కానిస్టేబుల్స్ కమ్ ఆన్. కానిస్టేబుల్స్ తీసుకురండి. నమస్తే ఎస్పీ గారు. స్టేషన్ లో కూర్చుని పరిపాలన చేయవలసిన తమరు ఇలా దయచేశారేమిటి? నేరస్తుల కోసం అవసరమైతే నరకానికి కూడా వెళ్ళవలసి. ఓకే, కానీ ఇక్కడ నేరస్తులు ఎవరున్నారు? 10 ఏళ్ల క్రితం ఇక్కడే నేను ఒక నేరస్తుని పట్టుకున్నాను.
ఈ 10 ఏళ్లలోనూ అతను నేరాల్లో అలాగే ఉన్నాడా ఇంకా పెరిగి పెద్దవాడయ్యా పెరిగి పెద్దవాడు అవ్వడం వరకు ఓకే, కానీ నేరాల్లో మాత్రం కాదు అని మీరు చెబితే నన్ను నమ్మమంటారు. ఇదిగో ఎస్పీ గారు, గతంలో చెడ్డవాళ్ళైన వాళ్ళు ఆ తర్వాత చాలా చాలా మంచి వాళ్ళుగా మారిపోయినట్టు అనేక పురాణాల్లోనూ చరిత్రలోనూ కావలసినన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణ చెప్పి నా చేతిలోంచి తప్పించుకోవడం అసాధ్యం. ఇదిగో ఎస్పీ గారు, ఇలా తల్లకిందులుగాను డొంక తిరుగుడుగాను మాట్లాడితే నాకు కిట్టదు. ఓకే, చెప్పదలుచుకున్నదేదో స్ట్రైట్ గా సూటిగా చెప్పండి. ఓకే. నిన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగతనంగా బియ్యం రవాణా చేస్తున్న కొన్ని లారీలను పట్టుకున్నారు. వాటి తాలూకు డ్రైవర్ల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది. ఆ లారీలకు మీకు సంబంధం ఉంది. చాలా బాగుంది ఎస్పీ గారు. ఫలానా ఆడదాంతో మీకు సంబంధం ఉందా అని అడిగితే అర్థం ఉంది, కానీ లారీలతోనూ కారులతోనూ సంబంధం ఉందా అని అడుగుతారేమిటి? పంపదీసేది ఏమన్నా జోక? చెప్పండి, నవ్వుతాను. నవ్వండి, బాగా నవ్వండి. ఎందుకంటే ముందు ముందు కటకటాల వెనక కూర్చుని ఏడ్చే రోజులు వస్తాయి గనక. తగిన సాక్ష్యాలు ఆధారాలు దొరకనంత మాత్రాన నేరాలు చెరిగిపోతాయనుకో. నాకు తెలుసు ఈ నగరంలో నేరాలు చేసే వాళ్ళ వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు. పాపం 12 రోజున కాలం తీరిన రోజున మీలాంటి వాళ్ళు పట్టుబడక తప్పదు. వస్తాను. అయ్యి బాబోయ్, అంత వార్నింగ్ ఇచ్చేటట్టు నిన్నెవడు వినమన్నాడు రా రాస్కల్. గెట్ అవుట్. ఏంటో బావా, నీ సరుకు కొట్టుకుపోయింది కాకుండా నీ ఇంటికి వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చాడా? అయితే ఇవాళ రేపో నిన్ను బొక్కలు తోసాడు ఖాయమన్నమాట. ఓకే, నేను బొక్కలోకి వెళ్ళిపోవడం నీకు ఆనందమే కదా, కానీ నేను బొక్కలోకి వెళ్ళడమే జరిగితే కనీసం గంట ముందైనా నువ్వు బొక్కలోకి వెళ్ళిపోతావు. ఓకే, అది సర్లే, వాడు పట్టుకోపోయినా నువ్వు నా పేరు చెప్పి నన్ను బొక్కలు దోయించేస్తావు. నాకు తెలియదు నీ ఏదో బుద్ధి. సర్లే, ఇప్పుడు మనం ఎంత వెధవలము అన్నది కాదు ఆలోచించవలసింది. ఈ ఎస్పీ గారిని ఏమి చెయ్యాలి? వీడు మందుకా లొంగడు, మనీకి లొంగడు, షీకి లొంగినా బావును. నువ్వు ఏర్పాటు చేసేది. సర్లేవయ్యా, ఈ విషయంలో తొందరపడకూడదు. కాకపోతే తొందరపడి ముందుకు అడిగేసావంటే గోడబడి మూతిపళ్ళు రాలిపోతాయి. ఓకే, టేబుల్ ఒకటి సెటప్ చేసి ఆ తర్వాత తాపిగా ఆలోచించు. ఓకే, కానీ ఓ షరతు. లక్కీ డ్రాప్స్ అనేటప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఓకే రా. ఏమి డాక్టర్ గారు మీరు చెప్పేది? ఇన్నేళ్ల తర్వాత కూడా మా నాన్నగారికి చూపు వచ్చే అవకాశం ఉందా? అవునమ్మా, ఆరోగ్యమైన మనిషి ఐ బ్యాంక్ డొనేట్ చేసిన కళ్ళని మీ నాన్నగారికి ఆపరేట్ చేసి పెడితే తప్పకుండా చూపిస్తుంది. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అనుకుంటాను డాక్టర్ గారు. ఖర్చు గురించి మీరేం ఆలోచించకండి. విదేశాల నుంచి వచ్చిన నా స్నేహితుడైన పెద్ద ఐ స్పెషలిస్ట్ మానవతా దృష్టితో తన ఖర్చుతోనే సాధ్యమైనంత మందికి చూపు తెప్పించాలనుకుంటున్నాడు. నేను మీ పేరు చెప్పాను. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. చూడమ్మా, మీ నాన్నగారిని రేపే నర్సింగ్ హోమ్ లో చేర్పించాలి. వారం 10 రోజులు అవసరమైన టెస్టులు జరిపిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. అలాగే. వస్తానమ్మా. వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఏమిటండి, ఏదో మాట్లాడాలని రమ్మన్నారట? కూర్చో కూర్చో. పర్వాలేదు, చెప్పండి. అదే మా బాస్ నీకో శుభవార్త చెప్పమన్నారు. ఏమిటది? మీ ఇల్లు ఆయన దగ్గర తాకట్టు పెట్టి 25,000 రూపాయలు అప్పు తీసుకున్నట్టుగా, అది వెంటనే చెల్లించమని చెప్పారు. ఒక్కసారి అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను? నోట్లు ముద్రేస్తావో బ్యాంక్ కన్నం వేస్తావో నాకు అనవసరం. వారం రోజుల్లోగా నువ్వు ఆ డబ్బు పువ్వులో పెట్టి ఇవ్వకపోతే నిన్ను రోడ్డుకిచ్చి అట్నుంచటే కోర్టుకిచ్చి నీ ఇంటిని మంచి రాగంలో వేలం పాట పాడించేయగలను, జాగ్రత్త అని మా బాస్ నొక్కి వక్కాణించారు. అది విషయం. ఇంకా తమరు దయచేయచ్చు. ఎవడన్నా దారి కట్టిగా లే.
ఓకే, కానీ ఇంతకీ ఆ సరుకు ఎవరిదో? చేతికి అందిందాన్ని అనుభవించాలే తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిదై ఉంటుంది అని ఆలోచించటం అనవసరం. ఓకే, కానీ ఆ సరుకు మా కైలాసం బావుదైతే కాస్త పండగ చేసుకుందామని అడుగుతున్నాను. నువ్వు ప్రశ్న అడిగినంత మాత్రాన నేను జవాబు చెప్పాలని ఎక్కడా లేదు. ఓకే, నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని పండగే చేసుకుంటావో ఉత్సవమే చేసుకుంటావో అది నాకు అనవసరం. ముందు నాకు రావాల్సిన ఏదో పడాయి. ఓకే, ఇదిగో ఓ 25,000 అయ్యగారికి ఇచ్చి పంపించు. అలాగనే రండి. ఓకే. బావా, ఏంటి బావా? ఎంత పని జరిగిందో విన్నావా? ఏమైంది బావా? నా సారా లారీ దారిలో ఆపి ఎవడో కొట్టుకుపోయాడు బావా. అయ్యయ్యో బావా, నీకెంత కష్టం వచ్చింది బావా. కూల్ డ్రింక్. ఏమిటి? నా సారా లారీ ఎవడో కొట్టుకుపోయి నేను పక్కనే రోడ్డును పడితే నీ కూల్ డ్రింక్ సంతోషమన్నా? నాకే కాదు బావా, నుదుటు రాత రాసిన భగవంతుడు కూడా సరదాగా కూల్ డ్రింక్ తాగాలని ఉంటది ఈ సందర్భంగా. నీకేమైనా బుద్ధి ఉందా? ఏదన్నా బాధ వస్తే ఇతంతో చెప్పుకోవడం, ఇతంతో చెప్పుకోవడం. బావా, ఆ ఊరికి ఈ ఊరెంతో, ఈ ఊరికి ఆ ఊరు అంతే. నాకు కష్టం వచ్చినప్పుడు ఇంకా బాగా నవ్వావు నువ్వు. ఇవే 2 కూల్ డ్రింకులు బావ తాగుతాడు. ఇదిగా 2 కూల్ డ్రింకులు కాదు, 2 విస్కీ బాటిల్స్ కూడా తెచ్చుకు తాగు నాయన. నీకు దండం బాబు, నీకు దండం. రారా బుద్ధిమాల కదవా. రారా నాయనా. ఏమిటిది రాజా? చూడు, నీకే తెలుస్తుంది. బాకీ డబ్బు చెల్లించి కైలాసం దగ్గర తాకట్టున్నా ఇంటి కాగితాలు తెచ్చారా? అంత డబ్బు ఇష్టమైన మనుషులు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం వల్ల మనకు నష్టం లేనప్పుడు చేసేసేమన్నాడు ఓ పెద్ద మనిషి. చేసేసాడు ఈ చిన్న మనిషి. అంటే ఆ బాకీ మీరు తీర్చేశారా? అంత డబ్బు మీకెక్కడిది? మనసుండాలే గాని మార్గాలు 1,00,000 అన్నాడు ఇందాకటి పెద్ద మనిషి. ఆ 1,00,000లో ఓ చిన్న మార్గాన్ని ఎన్నుకుని ప్రొసీడయ్యాం, బాకీ తీర్చేశాం. కానీ మేం మీకు ఎవరమని, ఏమవుతామని ఇంత సహాయం చేశారు? కొన్ని ప్రశ్నలకు జవాబులు మాటలతో చెప్పలేం, మనసుతో తప్ప అని అదే పెద్ద మనిషి చెప్పాడు. రాజా, ఒక మనిషిని చూడగానే కలిగిన ఇష్టం ప్రేమ అవునో కాదో చెప్పలేను, కానీ నీ మీద నాకు అలాంటి ఇష్టమే కలిగిందని చెప్పగలను. పాట కలిసి పాడినట్లే బ్రతుకుబాట్లో కూడా నీతో కలిసి నడవాలనిపించింది. ఇంతకాలం ఈ విషయం ఎలా చెప్పాలా అనుకున్నాను. ఎలాగైతే చెప్పేశాను. నేను చేసిన సహాయాన్ని కృతజ్ఞతగా నా మాట ఒప్పుకోమని అడగటం లేదు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే ఒప్పుకో. నా ఆశకు రూపం ఈ గులాబీ. ఇక నిర్ణయం నీది.